స్తోత్రం. నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని, ఇది 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 అయ్యగారు, ఇది మేల్ లైన్ అంటారా ఫీమేల్ లైన్ అంటారా? నేనైతే మేల్ అనుకుంటున్నా. ఇది జూలు ఉన్నటువంటి సింహమే. జూలు దేనికి ఉంటుంది ఎక్కువ? పోతు సింహానికి ఉంటుంది. చాలా బలంగా కూడా, మామూలు సింహం కంటే కూడా ఎక్కువ బలంగా ఉందేమో అనుకుంటున్నాను. దేన్ని బట్టాడంటే దాని గడ్డము పట్టి ఒక్క ఎదుటున దానిని కొట్టి ఒక్కటిచ్చాడేమో. నాకెవరో ఒక లెక్చరర్ చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, కుక్క వచ్చేటప్పుడు అంటే మీద పడద్ది, అది వచ్చేటప్పుడు అవసరమైతే ఇదిగో ఇట్లా, మణిపూరి లెక్చరర్ అని చెప్పాడు, ఇట్లా పిడికిలు బిగించి ఒక్కటి గనక గట్టిగా ఇస్తే మళ్ళీ మన జోలికి రాదంట. అది అంత ధైర్యం ఎక్కడ ఉంటుందిలే. కానీ దావీదు చేశాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి అంత గొప్ప యోధుడు ఎవరాయన? దావీదు. ఇక్కడికి వచ్చి పసిపిల్లోడు పనిచేసినట్టుగా పనిచేస్తున్నాడు. మీరు యూదులా ప్రత్యేకింపబడిన వారా? పరిచర్య దగ్గరికి వచ్చేసరికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని పనిచేస్తే దేవుడు ఇంకా గొప్ప ప్రమోషన్స్ ఇస్తాడు, ఇంకా గొప్ప అవకాశాలు. ఈ రాత్రి నా వర్తమానం అంతా, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవకాశాలు మనం వినియోగించుకోవాలి. అవకాశాలు వినియోగించుకున్న వాళ్ళందరేమో మేడల్లో ఉన్నారు, పిచ్చరకం అంతానేమో రోడ్డు మీద చిందులేస్తున్నారు. తప్పుకోండిరా బాబు, సభ అయిపోతుంది అంటే వాళ్ళు ఆగా అంటున్నారు. వారి నాయన ఆగరా, చదువుకు చావరా అని చెప్తేనేమో చదువుకోడు. కానీ ఇది మాత్రం ఆపర్చునిటీ, అవకాశాన్ని అందిపుచ్చుకో, పని చేయడం నేర్చుకో, విధేయతలోనికి రా, దేవుడు నిన్ను ఎట్లా పైకి తెస్తాడో చూడు. ఆమేన్ అనాలి. మన బిడ్డలకు అది జరగాలి. స్తోత్రం. ఏం జరిగిందంట? సుబుద్ధి కలిగి పనిచేశాడు గనుక సౌలు యోధుల మీద, హల్లెలూయా, వాళ్ళెవరు? సహస్రాధిపతులు. యోధులంటే వాళ్ళకి జున్నుగడ్డలు, అన్నలకేమో రొట్టెలు, అన్నలకేమో గోధుమలు, సహస్రాధిపతులకేమో జున్నుగడ్డలు. వాళ్ళ మీద నేను అనుకోవటం, ఎట్లా అనుకుంటున్నాను, అందరూ చూడండి. దావీదు వచ్చేటప్పుడు అనుకుని ఉంటాడు, మా డాడీ అన్నోళ్ళకేమో గోధుమలు పెట్టమన్నాడు, అన్నోళ్ళకేమో రొట్టెలు పెట్టమన్నాడు, సహస్రాధిపతులకేమో జున్నుగడ్డలు పెట్టమన్నాడు. అసలు వాళ్ళని చూద్దాం అనుకున్నాడు. ఏమా చూడాలనిపించదు మీకు? ఎమ్మెల్యే గారు వస్తే, ఎంపీ గారు వస్తే, మినిస్టర్ గారు వస్తే అవునా అవునా అనుకుంటా చూడాలనిపించదు. కలెక్టర్ గారు వస్తే. కానీ ఇక్కడ చూడాలనుకున్నటువంటి దావీదును ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మీద నాయకునిగా నియమింపజేశాడు. నీ ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మీకు ఒక పాయింట్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇప్పుడు పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళు అయినా చెప్పండి, ఈ అవకాశం ఎట్లా దొరికిందంటారు దావీదుకి? మరీ లోపలికి ఎట్లా ఆలోచించక్కర్లా, చెప్పండి. అంతే, చెప్పిన మాటకు లోబడి విధేయుడిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే, మాకున్నారు యూత్, ఇదిగో ఒకటి చేస్తారు, రెండు చేస్తారు, మూడోది చెప్పారనుకో, రాత్రి ఇంటికి వచ్చే వరకు 2 అయింది అయ్యగారు, ఒళ్ళు నొప్పులు అంట. ఒళ్ళు నొప్పులు అయితే ఎట్ట కుదురుద్ది? దావీదు ఒళ్ళు నొప్పులు అనలా, పంపిన చోటకెల్లా పోయాడా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోధుల మీద అతనిని నియమించను. అబ్బా, దావీదంటే అందరు ఇష్టపడుతున్నారంట అయ్యారు. గొప్ప సంగతే కదా. అందరిని ఇష్టపడతారా? ఏమండి, గర్విష్ఠులను ఇష్టపడతారా? చెప్పట్లేదు మీరు. ఎక్స్ట్రాలు చేసేవాడిని ఇష్టపడతారా? ఇష్టపడరు.
కానీ దావీదు నేను అనుకోవటం సౌమ్యుడు, విధేయుడు, నమ్రతగా ఉంటాడు, మాటలాడుట్లో కూడా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి నంబర్ 1 యోనాతాను ఇష్టపడ్డాడు. నంబర్ 2 సౌలు మా ఇంట్లోనే ఉండమన్నాడు. నంబర్ 3 చెప్పండి, జనులందరూ దృష్టికి అనుకూలుడైపోయాడంట. అబ్బాబ్బాబ్బా, ఎత్తాడు అంటే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రాత్రి ఇక వచ్చేస్తున్నాడు దగ్గరికి. ఎక్కడికి? సింహాసనం దగ్గరికి మెల్లమెల్లగా. మనకొచ్చిన బాధ ఏంటంటే డైరెక్ట్గా ఇసిరేయొచ్చుగా ప్రభు నన్ను సింహాసనం మీదకి. ఇసరుడు మెల్లమెల్లగా. స్తోత్రం. స్టెప్ బై ఇట్లాంటివి బాగా చెప్తారు. స్టెప్ బై స్టెప్ దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? అంచెలుగా. దేవునికి స్తోత్రం.